కూడా మనం 1వ వాక్యాన్ని కూడా చదివితే అక్కడేముందంటే, సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి, అది బుద్ధి గల ఆరాధన. పాత నిబంధన భక్తులు ఏదైనా దేవునికి అర్పించాలనుకుంటే దాన్ని చంపి రక్తాన్ని పిండి ముక్కలు ముక్కలు దాని శరీరాన్ని చేల్చి ఆ బలిపీఠం మీద పెట్టేవాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది పూర్తిగా భిన్నంగా వ్రాయబడి ఉంది. అదేంటంటే, మనం సజీవులమయ్యే ఉంటాం, కానీ మన ఆశలు, మన కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఇవన్నీ కూడా సజీవ యాగంగా వాటిని దేవునికి అర్పించి లోక మర్యాదలు అనుసరించకూడదు.